Hi friends, welcome to newspaper analysis session for December 16th. ఈరోజు చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈరోజు న్యూస్ పేపర్ అన్నది చాలా వెరీ ఇంపార్టెంట్. సో ఏమేమైతే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉన్నాయో మనం ఖచ్చితంగా దాన్ని డిస్కస్ చేద్దాం అండ్ ప్రాపర్లీ కవర్ చేద్దాం. ప్లీజ్ ఫాలో దిస్ విత్ వెరీ సీరియస్ అటెన్షన్. దీంట్లో నుంచి ఖచ్చితంగా మీకు గ్రూప్స్లో కానివ్వండి, యూపీఎస్సీలో కానివ్వండి మంచిగా డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి. సో ఫస్ట్ న్యూస్ పేపర్ ఆర్టికల్ వచ్చేసి అండి, ఎంజీఎన్ఆర్ఈజీఏ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ గ్యారంటీ యాక్ట్ని రీప్లేస్ చేస్తూ గవర్నమెంట్ ఒక కొత్త బిల్ని ఇంట్రడ్యూస్ చేసిందండి. అదేంటిదంటే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ గ్రామీణ్ బిల్. సో కొత్త బిల్ తీసుకొచ్చి గవర్నమెంట్ ఇంతకు ముందు ఉన్న ఎంజీఎన్ఆర్ఈజీఏ యాక్ట్ని రీప్లేస్ చేస్తా తీసుకొచ్చిందనమాట. సో దీని గురించి మనం మాట్లాడదాం. అసలు ఎంజీఎన్ఆర్ఈజీఏ యాక్ట్ ఏంటిదండి? సో బేసికల్లీ మనకి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయాలి, సోషల్ సేఫ్టీ, సోషల్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి అంటే మీరు పావర్టీని అడ్రస్ చేయాలంటే మీరేం చేస్తారండి పావర్టీ కోసం అని చెప్పి? సో పావర్టీ కోసం అని చెప్పి మీరు ఫుడ్ సేఫ్టీ కానీ, ఫుడ్ సెక్యూరిటీ కానీ, హెల్త్ కానీ, లేకపోతే హౌసింగ్ కానీ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు. కానీ గవర్నమెంట్ ఎంతవరకు ప్రొవైడ్ చేయగలదు? దానికి ఒక లిమిటేషన్ ఉంది కదా! సో దాని గురించే ఎంప్లాయ్మెంట్ కూడా ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్. ఎంప్లాయ్మెంట్‌లో 2 టైప్స్ ఉంటాయి. వేజ్ బేస్డ్ ఎంప్లాయ్మెంట్ ఒకటి, వేజ్ బేస్ ఎంప్లాయ్మెంట్ ఇంకొకటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనమాట. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే మీకు స్కిల్స్‌ని ప్రొవైడ్ చేసి మీరే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకునే శక్తికి మీకు స్కిల్ ప్రొవైడ్ చేయడం. కానీ అందరికీ స్కిల్ ఉండదు కదా! వాళ్ళకి ఏదో ఒక ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడం. సో దీని గురించే 100 డేస్ రూరల్ ఏరియాస్‌లో ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయాలి గవర్నమెంట్ అని చెప్పి ఒక యాక్ట్‌ని కూడా తీసుకొచ్చారు. సో అదే యాక్ట్ అండి మనకి ప్రీవియస్‌గా ఉన్న యాక్ట్ ఎంజీఎన్ఆర్ఈజీఏ. ఓకే. అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుందంటే ఈ యాక్ట్‌ని రీప్లేస్ చేస్తూ ఇంకో యాక్ట్‌ని తీసుకొస్తుంది. సో ఈ యాక్ట్‌లో ప్రీవియస్‌గా మనకి ఈ యాక్ట్‌లో ఉండే బిల్‌కి, ఆ బిల్‌కి ఉండే డిఫరెన్స్ తెలియాలంటే మనకి ఎంజీఎన్ఆర్‌ఈజీఏ గురించి ఇంకొద్దిగా ఐడియా ఉండాలి. సో ఇది 100 డేస్ ఎంప్లాయ్మెంట్. ఇది అన్‌స్కిల్డ్ వర్క్ ఫోర్స్‌కి, అంటే స్కిల్ లేకపోయినా మీకు ఎంప్లాయ్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ మీరు డిమాండ్ చేస్తే ఎప్పుడైనా కూడా ఈ ఎంప్లాయ్మెంట్ అనేది ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలి. అండ్ దీంట్లో మేజర్ కంట్రిబ్యూషన్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ కంట్రిబ్యూషనే ఎక్కువగా ఉంటుంది. 10% మాత్రమే స్టేట్ గవర్నమెంట్‌ది ఉంటదనమాట. అయితే ఇప్పుడు న్యూ బిల్ ఏం చెప్తుంది అంటే, న్యూ బిల్ మేము డిసైడ్ చేస్తాము. సెంట్రల్ గవర్నమెంట్ విల్ డిసైడ్ ఎప్పుడు, ఎవరికి, ఎక్కడ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయాలో. అండ్ డిమాండ్ బేస్డ్ కాదు, ఇది సప్లై బేస్డ్. అంటే మేము ఒక బడ్జెట్ అనుకుంటాము. ఆ బడ్జెట్‌లో డబ్బులు ఉన్నంత వరకే మీకు ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తాము. ఓకే. అండ్ దీంట్లో షేర్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ 60% మాత్రమే కంట్రిబ్యూట్ చేస్తది. అండ్ స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి 40% కంట్రిబ్యూట్ చేయాలి. అట్ ద సేమ్ టైమ్ సెంట్రల్ గవర్నమెంట్ విల్ డిసైడ్ ఎవరికి ఏ రూరల్ ఏరియాస్‌లో ఏ టైంలో నోటిఫైడ్ చేయాలి అని. అండ్ దానికి తోడు 100 డేస్‌కి బదులు మేము 125 డేస్‌కి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తాము. కానీ ఈ చేంజెస్ గవర్నమెంట్ తీసుకొచ్చిందనమాట. అయితే ఆబ్వియస్‌లీ అపోజిషన్ దీనికి ఎగనెస్ట్‌గా గొడవ చేస్తున్నారండి. సో చూడండి, అండర్ న్యూ సిస్టమ్ అలోకేషన్స్ విల్ బి క్యాప్డ్. అంటే ఎంత బడ్జెట్ ఫిక్స్ అవుతుందో అంత మాత్రమే మీకు ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తారు. రైట్? కానీ 100 డేస్‌కి బదులు 125 డేస్‌కి అలాట్ చేస్తారు. ఇది ఓన్లీ రూరల్ ఏరియాస్‌లో మాత్రమే అప్లికబుల్. ఇంతకుముందు మీరు చూస్తే స్టేట్ గవర్నమెంట్ నుంచి 10% వచ్చేది. కానీ ఇప్పుడు 10% నుండి 40% వరకు స్టేట్ గవర్నమెంట్ పెట్టాల్సొస్తుంది. అదే నార్త్ ఈస్ట్‌లో తీసుకుంటే 90:10, అంటే 90 సెంట్రల్ గవర్నమెంట్ అండ్ 10 వచ్చేసి స్టేట్ గవర్నమెంట్. ఇది నార్త్ ఈస్ట్ వాళ్ళకి మాత్రమే. వేరే అదర్ స్టేట్స్‌కి మాత్రం అది 60:40 ఫార్మాట్‌లో చేంజ్ అవుతుందనమాట. ఓకే. సో ఇదండి. ఇది బేసిక్ ఫండ్ షేరింగ్ వచ్చేసి. రైట్? అండ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు మీకు ఈ ఎంప్లాయ్మెంట్ అన్నది ప్రొవైడ్ చేయరు. కేవలం కొన్ని టైమ్ పీరియడ్‌లో మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. అండ్ గవర్నమెంట్ అవసరం ఉంటే దీన్ని పాజ్ కూడా చేయొచ్చు. ద న్యూ బిల్ అలౌస్ ఫర్ పాజింగ్ ద ప్రోగ్రామ్ డ్యూరింగ్ ద పీక్ అగ్రికల్చరల్ సీజన్స్. అండ్ అంతే కాదండి, గవర్నమెంట్ ఏమంటుంది అంటే మేము దీనిలో టెక్నాలజీ కూడా యూజ్ చేస్తాము. అంటే ఎవరుకి ఇవ్వాలి, ఎవరు తీసుకుంటున్నారు, కరెక్ట్‌గా తీసుకుంటున్నారా లేదా, ఇవన్నీ మేము చెక్ చేస్తాము. టెక్నాలజీ ఉండాలి అని చెప్పి చెప్తున్నారన్నమాట. సో ఆల్ దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. దీని మీద ఖచ్చితంగా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. సో ఏదైతే ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ఉందో మీరు దాన్ని వైలేట్ చేసేస్తున్నారు, రిమూవ్ చేసేస్తున్నారు అని చెప్పి దీని మీద అపోజిషన్ క్రిటిసైజ్ చేస్తుంది. ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్ ఫర్ యూ అండి. ఓకే.
నెక్స్ట్ కంటెంట్లోకి వెళ్దామండి. ఇంకోటి ఇంపార్టెంట్ బిల్. ఈ బిల్ గురించి మనం నిన్న కూడా డిస్కస్ చేసుకున్నాము, రైట్? సో మీరు ఈ బిల్ గురించి నేను మాట్లాడుతూ ఉంటే ఏం మాట్లాడుతున్నాము? సో మనము హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ అని ఒక బిల్ని క్రియేట్ చేయడం గురించి మాట్లాడుతున్నాం, రైట్? హయ్యర్ ఎడ్యుకే ప్రజెంట్ మనకి ఏం బిల్స్ ఉన్నాయి? ఆ, మనకి ప్రజెంట్ వచ్చేసి 1 సెకండ్. సో మనకి ప్రజెంట్ వచ్చేసి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఉంది, అండ్ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉంది. ఇలా వేరియస్ బిల్స్ ఉన్నాయి, మనకి వేరియస్ రెగ్యులేటరీ బాడీస్ ఉన్నాయి. ఇవన్నీ కాకుండా ఒక మేజర్ రెగ్యులేటరీ బాడీని క్రియేట్ చేసి దాని కింద 3 కౌన్సిల్స్ని పెట్టాలన్నది ఉద్దేశం అనమాట. స్టాండర్డ్ సెట్ చేసేది, అక్రెడిషన్ సెట్ చేసేది. అక్రెడిషన్ అంటే ఈ కాలేజ్ సరిగ్గా ఉందా లేదా అని చెప్పి వాళ్ళకి రేటింగ్స్ ఇస్తారనమాట. స్టాండర్డ్స్ అంటే కరికులం ఏమి ఉండాలి, ఏం స్టాండర్డ్స్ ఒక్కొక్క కాలేజ్ వాళ్ళు ఫాలో చేయాలి, అండ్ వీటన్నిటిని ఫాలో చేస్తున్నారా లేదా అని చూసేది రెగ్యులేటరీ కౌన్సిల్. సో ఒక మేజర్ బాడీ ఉంటుంది. ఈ మేజర్ బాడీలో మెంబర్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. దీంట్లో 12 మెంబర్స్ ఉంటారు. దాని కింద 3 అదర్ బాడీస్ ఉంటాయి. ఓకే, ఇందులో ఈచ్ 14 మెంబర్స్ ఉంటారనమాట. అయితే దీని గురించి కూడా క్రిటిసిజం వస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం సెంట్రలైజ్ చేస్తుంది అని. ఎందుకంటే ఈ బిల్ సెంట్రల్ గవర్నమెంట్ కాలేజెస్కి, స్టేట్ గవర్నమెంట్ కాలేజెస్కి, సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీస్కి, స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీస్కి అన్నిటికీ అప్లై అవుతాయి. సో కాబట్టి ఇది యాంటీ ఫెడరల్ ఫీచర్ అని కూడా దీని గురించి క్రిటిసిజం అన్నది వస్తుందన్నమాట. సో ఇప్పుడు చూడండి, సో ఈ బిల్ని ఒక పార్లమెంటరీ కమిటీకి రికమెండ్ చేశారనమాట, జాయింట్ కమిటీకి. సో ఈ బిల్ గురించి రికమెండేషన్స్ కోసం. సో ఇప్పుడు మీరు చూస్తే ఇట్ సీక్స్ టు సబ్జ్యూమ్ ద ఫంక్షన్ ఆఫ్ ద యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. ఇవన్నీ రీప్లేస్ అయిపోయి యూనిఫైడ్ రెగ్యులేటరీ బాడీ. సో ఏమేం బిల్స్ని? ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ నేషనల్ కౌన్సిల్ ఫర్ ద టీచర్ ఎడ్యుకేషన్. ఈ మూడింటిని రీప్లేస్ చేస్తూ దేర్ వుడ్ బి యూనిఫైడ్ రెగ్యులేటరీ బాడీ. అండ్ ప్రీవియస్లీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అనేది యూనివర్సిటీస్కి ఫండింగ్ కూడా ఇచ్చేది. ఇప్పుడు ఈ పవర్ని తీసుకెళ్ళి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్కి ఇస్తున్నారనమాట. సో ఈ రెండిటి గురించి క్రిటిసిజం ఉంది. సో ఇదే బిల్ని ఒక జాయింట్ కమిటీకి ఇచ్చి రికమెండేషన్స్ గురించి చూస్తున్నారనమాట. సో టు సెండ్ టు ద జాయింట్ పార్లమెంటరీ కమిటీ విత్ మెంబర్స్ ఫ్రమ్ ద బోత్ ద హౌసెస్ సో దట్ దే గెట్ మోర్ ఇన్సైట్స్ అబౌట్ దిస్ బిల్. ఓకే, సో బిల్ అన్నది ఒక ఎగ్జిక్యూటివ్ ఓవర్ రీచ్ అని చెప్తున్నారు, క్రిటిసైజ్ చేస్తున్నారు. ఇది మనం ఆల్రెడీ నిన్న కూడా చూసాం దాని గురించే, రైట్? చూడండి, దిస్ బిల్ అండర్ విచ్ రెగ్యులేటరీ అక్రెడిషన్ అండ్ స్టాండర్డ్ కౌన్సిల్స్ విల్ ఫంక్షన్. ఒక మేజర్ రెగ్యులేటరీ బాడీ ఉంటుంది. చూడండి, ద బిల్ ప్రొవైడ్స్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద 12 మెంబర్ విబిఎస్ఏ అంబ్రెల్లా కమిషన్. సో దీన్ని ఏదైతే ఉందో ఈ బాడీని మనం విబిఎస్ఏ, విబిఎస్ఏ రెగ్యులేటరీ అంబ్రెల్లా కమిషన్, దాని కింద 3 బాడీస్: స్టాండర్డ్స్ బాడీ, అక్రెడిషన్ బాడీ అండ్ రెగ్యులేటరీ కమిషన్ బాడీ. ఇక్కడ మీరు చూస్తామంటే చూడండి, స్టాండర్డ్స్ కౌన్సిల్ ఒకటి, అక్రెడిషన్ బాడీ ఒకటి, అండ్ ఆల్సో రెగ్యులేటరీ కౌన్సిల్, ఇలా 3 ఉంటాయి. సో ఆల్ ద పవర్స్ విల్ బీ ఇన్ దిస్ విబిఎస్ఏ అథారిటీ. ఓకే, సో ఈ బిల్ని మనం జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఇచ్చాము టు యాడ్ మోర్ సజెషన్స్ సో దట్ ఇది ఫెడరలిజంని ఓవర్టేక్ చేస్తుందా అని. నెక్స్ట్ బిల్ వచ్చేసి అండి, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ గురించి అండి. ఒక శాంతి బిల్ని తీసుకొచ్చాం మనం. సో ఇప్పుడు మనకి న్యూక్లియర్ ఎనర్జీ ఉంది కదా. సో మనకి న్యూక్లియర్ ఎనర్జీకి పవర్ ప్లాంట్స్ సెట్ చేస్తారనమాట. అంటే రెన్యూబుల్ ఎనర్జీలో వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ ద ఎనర్జీ ఈజ్ న్యూక్లియర్ ఎనర్జీ. కరెంట్లీ మనకి న్యూక్లియర్ ఎనర్జీ నుంచి ఎంత పవర్ జనరేట్ అవుతుంది అంటే ఇట్ ఈస్ 8 జిగావాట్స్. మన టార్గెట్ ఏంటిదంటే 100 జిగావాట్స్. సో ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని మనం సెటప్ చేయాలి అంటే దీనికి టెక్నాలజీ కావాలి. ఈ టెక్నాలజీ సప్లై చేసేవాడిని మనం సప్లయర్ అంటాం అనమాట. దీన్ని రన్ చేసేవాడిని మనం ఆపరేటర్ అంటాం అనమాట. అయితే మన దగ్గర సివిల్ న్యూక్లియర్ లయబిలిటీ యాక్ట్ ఒకటి ఉంటుంది, సివిల్ న్యూక్లియర్ లయబిలిటీ యాక్ట్. సో ఈ యాక్ట్ ప్రకారం ఎప్పుడైనా కూడా ఈ న్యూక్లియర్ పవర్ సప్లైలో ఏమైనా డ్యామేజ్ ఉంటే సప్లయర్ అండ్ ఆపరేటర్ ఇద్దరు రెస్పాన్సిబుల్. అండ్ అన్లిమిటెడ్ రెస్పాన్సిబిలిటీ అంటే ఎంతవరకు డ్యామేజ్ అయితే అంతవరకు వీళ్ళు డబ్బులు పే చేయాలి. సో దీనివల్ల న్యూక్లియర్ సప్లయర్స్ రాట్లా, ఆపరేటర్స్ రాట్లా. సో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ బిల్ని
అన్యువల్ చేసేస్తుందనమాట. క్యాన్సిల్ చేసేసి ఒక న్యూ బిల్‌ని ఇంట్రొడ్యూస్ చేసి అన్‌లిమిటెడ్ లయబిలిటీ క్లాజ్‌ని తీసేస్తుందనమాట. సో, దీనివల్ల మనకి సప్లయర్ వస్తారు, ఆపరేటర్ గూడా వస్తారు. సో, ప్రైవేట్ పార్టిసిపేషన్‌ని ఎంకరేజ్ చేస్తున్నారనమాట. అయితే ఇప్పుడు ఈ సేఫ్టీ అండ్ చెక్స్‌ని చూడడానికి మన దగ్గర అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్ ఉంది. ఇది నాన్ స్టాట్యుటరీ బాడీ. గవర్నమెంట్ అటామిక్ ఎనర్జీ యాక్ట్‌ని కూడా అమెండ్ చేసి దీనికి స్టాట్యుటరీ స్టేటస్‌ని తీసుకొస్తుందనమాట. సో, అటామిక్ ఎనర్జీ యాక్ట్ కూడా ఇంక మీద ఉండదు. సివిల్ న్యూక్లియర్ లయబిలిటీ యాక్ట్ కూడా ఉండదు. వీటన్నిటిని చేంజ్ చేసి న్యూ ప్రొవిజన్ ఏంటిదంటే ఏఈఆర్‌బీ అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్ దీనికి స్టాట్యుటరీ స్టేటస్ వస్తుంది. అండ్ ప్రైవేట్ పార్టిసిపేషన్ ఫర్ ద న్యూక్లియర్ సప్లయర్ అండ్ ఆపరేటర్ వితౌట్ దిస్ ప్రాబ్లమ్ ఆఫ్ ఆహ్, మనకి లయబిలిటీ ఏదైతే ఉందో ఆ ప్రాబ్లమ్ తీసుకొస్తారు. అయితే దీంట్లో క్రిటిసిజం ఏంటి మీకు అర్థమయ్యే ఉంటుంది. అరే! మరి యాక్సిడెంట్ అయితే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అని చెప్పి క్రిటిసిజం వస్తుంది. లయబిలిటీ క్లాజ్‌ని మీరు తీసేస్తే సేఫ్టీ కన్సర్న్ అన్నది ఉంటుంది కదా! సో, భయం ఉండదు కదా! మనకి ఇంకా డ్యామేజెస్ చేస్తారేమో కదా! న్యూక్లియర్ ఎనర్జీ అన్నది చాలా కేర్‌ఫుల్ యాస్పెక్ట్ కదా! అని చెప్పి దీనికి క్రిటిసిజం వస్తుంది. చూడండి, ఇట్ ప్లాన్స్ టు రీప్లేస్ ద అటామిక్ ఎనర్జీ యాక్ట్ అండ్ ద సివిల్ న్యూక్లియర్ లయబిలిటీ యాక్ట్. ఓకే. సో, దాన్ని రీప్లేస్ చేస్తూ శాంతి అని చెప్పి బిల్ తీసుకొస్తున్నారు. హార్నెసింగ్ అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ ద న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా. రైట్? ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి అండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇండియాకి ట్రేడ్ డెఫిసిట్. ట్రేడ్ డెఫిసిట్ అంటే ఏంటిదండి? సింపుల్‌గా చెప్పాలి అంటే ఎక్స్‌పోర్ట్స్‌కి మనం చేసే ఎక్స్‌పోర్ట్స్‌కి అండ్ ఇంపోర్ట్స్‌కి గ్యాప్ ఉంటే దాన్ని ట్రేడ్ డెఫిసిట్ అంటామనమాట. సో, ట్రేడ్ డెఫిసిట్. సో, దిస్ ఇంక్లూడ్స్ బోత్ గూడ్స్ అండ్ ద సర్వీసెస్. అయితే మనకిప్పుడు ఎక్స్‌పోర్ట్స్ అన్నవి బాగా పెరిగాయి. ఇంపోర్ట్స్ కూడా పెరిగాయి. కానీ ఎక్స్‌పోర్ట్స్ అన్నది బాగా పెరిగింది. సో, ఓవరాల్‌గా ఈ గ్యాప్ ఎప్పుడూ ఉంటది మనకి. ఈ గ్యాప్ అన్నది నారో అయిందనమాట. సో, నవంబర్ మంత్‌లో మనకి ఎస్పెషల్లీ ట్రేడ్ డెఫిసిట్ రెడ్యూస్ అయింది. ఎందుకంటే ఎక్స్‌పోర్ట్స్ పెరిగాయి. కానీ ఇంపోర్ట్స్ కూడా పెరిగాయి. ఇంపోర్ట్స్ కంటే ఎక్స్‌పోర్ట్స్ బాగా పెరిగాయి. గ్యాప్ అన్నది నారో అయింది. యూఎస్ఏ మన మీద టాక్సెస్ ఇంపోజ్ చేసినా మనకి ఇది ఇంపాక్ట్ అంత కలగలేదు అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుందండి. ఐ హోప్ దిస్ కంటెంట్ ఇస్ క్లియర్. ఇలా ఎకానమీ ఆన్సర్స్ రాసేటప్పుడు ఎప్పుడు కూడా మనం గ్రాఫ్స్‌ని ఇలా మెన్షన్ చేస్తే చాలా బావుంటుందండి. చూడండి, ఎక్స్‌పోర్ట్స్, ఇంపోర్ట్స్. ఓకే. ఈ గ్యాప్ వచ్చేసి మనకి ట్రేడ్ డెఫిసిట్ అంటామండి. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అండి. ఓకే. సో, నెక్స్ట్ ఆర్టికల్‌లో మనకి మీరు చూస్తా ఉంటే ఓవరాల్‌గా మనకి పొల్యూషన్ ప్రాబ్లమ్ అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది. ఢిల్లీలో మనకి హై ప్రాబ్లమ్ ఉంది. అలాగే ముంబైలో కూడా ప్రాబ్లమ్ ఉంది. దట్ ఈస్ జస్ట్ టు గివ్ యూ ద ఎగ్జాంపుల్. యూజువల్లీ కోస్టల్ ఏరియాస్‌కి పొల్యూషన్ ప్రాబ్లమ్ తక్కువ ఉంటదంటారు. స్టిల్ అలాంటి సినారియోలో కూడా ముంబై లాంటి ప్లేస్‌లో కూడా మనకి పొల్యూషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. అక్కడ కూడా గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లానే తీసుకొస్తున్నారు. అంటే పొల్యూషన్ పెరిగే కొద్దీ దానికి ఈక్వివలెంట్‌గా మెజర్స్ తీసుకోవడాన్ని మనం గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అంటామనమాట. ఓకే. సో, లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అండి. ఇన్నిసెంట్ కల్టివేషన్ ఆఫ్ ద కెనాబీస్. కెనాబీస్ అంటే ఏంటిదండి? ఒక కైండ్ ఆఫ్ పంట అనుకోండి. సో, బేసికల్లీ ఆ పంటను పండించి దాంట్లోంచి గంజా, మరిజునా లాంటి ఆర్ ఎల్స్ వీడ్స్ ఇలాంటివి ప్రొడ్యూస్ చేస్తారనమాట. సో, ఒక చెట్ల కింద అసలు ఇది ఎక్కడ ప్రొడ్యూస్ చేస్తున్నారో అర్థం కాదు. అండ్ ఈ కైండ్ ఆఫ్ మెటీరియల్ మీకు తెలిసే ఉంటది. గంజా, మరిజునా డ్రగ్స్ కిందకొస్తాయి. సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ కిందకొస్తాయి. ఇవి ఇవి దీని సేల్ అండ్ ప్రొడక్షన్ అనేది బ్యాన్ అనమాట. యాక్చువల్లీ దీన్ని ప్రొడ్యూస్ కూడా చేయకూడదు. సేల్ కూడా చేయకూడదు. రైట్? ఎందుకంటే ఇది డ్రగ్స్ కైండ్ ఆఫ్ సబ్స్టెన్సెస్. మన హ్యూమన్స్‌ని డ్యామేజ్ చేస్తాయి ఇది. ఓన్లీ హెల్త్ పర్పసెస్‌కి మాత్రమే ఇది అలౌడ్. కానీ ఫారెస్ట్ ఏరియాస్‌లో తెలియకుండా కొండల మీద దీన్ని పండిస్తున్నారనమాట. సో, పోలీస్ ఫోర్సెస్ ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు దీన్ని ఐడెంటిఫై చేసి దీని మీద స్ట్రాంగ్ యాక్షన్ తీసుకున్నారు. అయితే దీన్ని ఎవరు పండిస్తున్నారన్నది మాత్రం కనుక్కోవడం వెరీ డిఫికల్ట్ అంటున్నారు. ఇలాంటి ఎన్ని ప్లేసెస్ ఉన్నాయో ఇట్ కుడ్ ఆల్సో బి వెరీ ఛాలెంజింగ్. సో, మనకిది జీఎస్-3 సెక్యూరిటీ అండ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ ఏరియాస్‌లో ఇది జీఎస్-3లో వెరీ ఇంపార్టెంట్. సో, కల్టివేషన్ ఆఫ్ ద కెనాబీస్ అండ్ ఛాలెంజెస్ వచ్చేసి మీరిది కల్టివేషన్, ప్రొడక్షన్‌ని ఆపటం. ఓకే. సో, బికాజ్ హిల్లీ ఏరియాస్‌లో ఎంత దూరం మీరు హౌ కెన్ యూ ఐడెంటిఫై? అన్‌లెస్ యూ నో యూ కాంట్ ఐడెంటిఫై కదా! దట్ ఈస్ ద మేజర్ ప్రాబ్లమ్ అండి. అండ్ మీరు ఫార్మర్స్‌ని కూడా రీహాబిలిటేట్ చేసి వాళ్ళకి వేరే పంట పండించే పాసిబిలిటీని ప్రొవైడ్ చేస్తేనే అప్పుడు అది సేఫ్‌గా ఉంటుంది. లేకపోతే చాలా ప్రాబ్లమ్ ఉంటుంది. దిస్ ఈస్ వెరీ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఛాలెంజ్ అని చెప్పి ఈ ఆర్టికల్ మాట్లాడుతుందండి. వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ టు రైట్ ఇన్ ద జీఎస్-3 మెయిన్స్. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్‌కి మనము షిఫ్ట్ అవుదాం. సో, శాంతి బిల్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడాం. సేమ్ థింగ్ దాని ఎక్స్‌టెన్షనే ఇక్కడ మాట్లాడుతున్నారు. ఓకే. సో, దీస్ ఆర్ ద థింగ్స్. అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్‌కి స్టాట్యుటరీ స్టేటస్‌ని ఇస్తారు.
దాని గురించి వీ హ్యావ్ సెట్ 8 గిగావాట్స్ ఉంది కరెంట్. మనం దాన్ని 100 గిగావాట్స్‌కి కెపాసిటీని పెంచాలన్నది టార్గెట్ అండి. ఓకే. సో, మనం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రాసెస్ గురించి మాట్లాడాం. దాని గురించే డిస్కషన్ జరుగుతుంది. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. దాని గురించి మళ్ళీ ఫర్దర్‌గా డీటెయిల్డ్ ఆర్టికల్ వచ్చినప్పుడు మనం చూద్దాం. ఎన్ఐఏ హ్యాస్ ప్రిపేర్డ్ ఛార్జ్ షీట్ ఫర్ ద ఎల్ఈటీటీఆర్ఎఫ్ టెర్రరిస్ట్ ఇన్ ద పహల్గమ్ అటాక్. పహల్గమ్ ఒక సాడ్ సాడ్ థింగ్, మీ అందరూ తెలుసు పహల్గమ్ అటాక్ అన్నది. సో మీరు ఇక్కడ ఎన్ఐఏ అంటే ఏంటో తెలుసుకోవాలి. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. సో టెర్రర్ క్రైమ్ జరిగినప్పుడు ఎన్ఐఏ ఫోర్స్లోకి వస్తుంది. లా అండ్ ఆర్డర్ అనేది స్టేట్ సబ్జెక్ట్ అయినా కూడా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ జరిగినప్పుడు ఎన్ఐఏ కెన్ టోటలీ టేక్ ఓవర్ ద చార్జెస్. స్టేట్ గవర్నమెంట్కి కంట్రోల్ ఉండదు. సో టెర్రరిస్ట్ రిలేటెడ్ చార్జెస్ అయితే టోటల్ ఎన్ఐఏ అనేది కంట్రోల్ తీసుకుంటుంది. సో దీన్ని ఒక యాంటీ ఫెడరల్ ఫీచర్ అని కూడా క్రిటిసైజ్ చేస్తారనమాట. ఎన్ఐఏకి స్టాట్యుటరీ స్టేటస్ అన్నది లేదండి, అంటే లీగల్ బ్యాకింగ్ అన్నది లేదు. ఎగ్జిక్యూటివ్ యాక్ట్ ద్వారానే దీన్ని క్రిటిసైజ్ చేశారు, దీన్ని క్రియేట్ చేశారు. సో దాని గురించి కూడా క్రిటిసిజం వస్తూ ఉంటుందండి. ఓకే. సో ఎన్ఐఏ కంటెంట్ అన్నది మనకి ప్రిలిమ్స్లో వచ్చేసి ఇంపార్టెంట్ థింగ్. సో ఇఫ్ ఐ షో యూ, ఎన్ఐఏ ఇస్ అ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఫర్ కౌంటర్ టెర్రరిజం ఏజెన్సీ. 2009లో ఎస్టాబ్లిష్ చేశారండి దీన్ని, ఆఫ్టర్ ముంబై 26/11 అటాక్. అటానమస్ బాడీ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ద హోమ్ అఫైర్స్. ఓకే. సో టెర్రర్ రిలేటెడ్ క్రైమ్స్ని తీసుకుంటుంది ఇది సర్చ్, సీజ్ అండ్ అరెస్ట్ చేస్తుంది. అండ్ ఈ కేసెస్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి స్పెషల్ కోర్స్ని కూడా ఇది కండక్ట్ చేస్తుంది. అండ్ క్రాస్ బార్డర్ టెర్రరిజంని కూడా ఎన్ఐఏ అనేది హ్యాండిల్ చేస్తుందండి. ఓకే. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అండి. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ డిప్స్ టు 4.7%. సో అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటిదంటే బేసిక్గా సింపుల్గా చెప్పాలంటే అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ మైనస్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్. సింపుల్గా చెప్పాలంటే లేబర్ ఫోర్స్ అంటే ఎవరెవరైతే ఎంప్లాయిడ్ ప్లస్ అన్ఎంప్లాయిడ్ పీపుల్ ఉంటారో, ఎంప్లాయిడ్ ప్లస్ అన్ఎంప్లాయిడ్ ఇద్దరు కలిపి ఎవరైతే వర్క్ కోసం వెతుకుతున్న వాళ్ళు, దీన్ని మనం లేబర్ ఫోర్స్ అంటాం. వర్క్ ఫోర్స్ అంటే ఇందులో ఎంప్లాయిడ్ పీపుల్నే మనం వర్క్ ఫోర్స్ అంటాం. సో ఈ రెండిటికి గ్యాప్ ఈజ్ నథింగ్ బట్ అన్ఎంప్లాయిడ్ పీపులే కదా. సో దీన్ని మనం అన్ఎంప్లాయ్మెంట్ అంటాం అనమాట. సో అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ద లేబర్ ఫోర్స్ మైనస్ వర్క్ ఫోర్స్. సో లేబర్ ఫోర్స్ మనకి ఇంచుమించు 57% ఉంది. వర్క్ ఫోర్స్ వచ్చేసి మనకి 53% ఉంది. సో మనకి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఈస్ క్లోజ్ టు 4.5% ఉందన్నమాట ఈ గ్యాప్లో, అంటే 57.5 సంథింగ్ అలా. సో మనకి లేబర్ ఫోర్స్ ఉమెన్ది కూడా పెరుగుతుంది. 30 నుంచి 35% దాకా పెరిగింది అని చెప్పి డేటా చెప్తుంది. ఈ డేటా ఎవరు రిలీజ్ చేస్తారండి? పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే వాళ్ళు రిలీజ్ చేస్తారు. దిస్ కమ్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ద స్టాటిస్టిక్స్. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ వాళ్ళు పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అని చెప్పి కండక్ట్ చేస్తారు. ఇది ఎప్పుడెప్పుడు కండక్ట్ చేస్తారు? 3 మంత్స్కి ఒకసారి, 3 మంత్స్కి ఒకసారి అండ్ యాన్యువల్గా ఒకసారి, బోత్ అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్లో. ఈ 3 మంత్స్కి ఒకసారి ఏమో ఓన్లీ, మీరు చెప్పండి, ఓన్లీ రూరల్కి కండక్ట్ చేస్తారా ఆర్ అర్బన్కి కండక్ట్ చేస్తారా? సో 3 మంత్స్కి ఒకసారి కండక్ట్ చేసేది ఈ రెండిట్లో ఒకదానికి. కామెంట్ సెక్షన్ మీరు మెన్షన్ చేయండి, రూరల్ ఆర్ అర్బన్. ఇయర్లీ ఏమో యాన్యువల్లీ రెండిటికి చేస్తారు. సో వీళ్ళు రిలీజ్ చేస్తారు లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్, వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ డేటా, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత ఉంది అని చెప్పి. సో దాని గురించే ఆర్టికల్ వచ్చింది. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది తగ్గింది ఎందుకంటే వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ పెరిగింది అని చెప్పి చెప్తుంది. సో ఒక పాజిటివ్ సైన్గా ఈ ఆర్టికల్ అన్నది మెన్షన్ చేస్తుంది అనమాట. చూడండి, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ మాస్పీ కండక్ట్ చేస్తుంది ఇది. ఓకే. సో దీని ప్రకారం మనకి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అన్నది రెడ్యూస్ అయింది. సో మీరు ఇది చూస్తే మనకి ఇది లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్, అండ్ దాంట్లో మనం చూస్తే నేను ఇందాక చెప్పినట్టు వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ వచ్చేసి 53 ఉంది. సో దాని గ్యాప్ వచ్చేసి మనకి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అండి. చలో నెక్స్ట్ ఆర్టికల్కి మూవ్ అవుదామండి. ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఒకటే అండి. మనకి ఆర్టిమైసిన్ అనేది ఒక మలేరియాని హ్యాండిల్ చేసే మెడిసిన్ అండి, డ్రగ్ అండి. అయితే దీనికి రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది. ఈ మెడిసిన్ మనం ఇచ్చినా కూడా ట్రీట్మెంట్ అన్నది జరగలేకపోతుంది. సో దాని గురించి కేర్ తీసుకోవాలి. డ్రగ్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది అని మాత్రమే ఈ ఆర్టికల్ మాట్లాడుతుంది. దానికి మించి మనం ఈ ఆర్టికల్లో టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. సో ఈ ఆర్టికల్లో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, మీరందరికీ తెలిసే ఉంటుంది. నిన్న కూడా హెడ్లైన్స్లో వచ్చింది, ఆస్ట్రేలియాలో టెర్రరిస్ట్ అటాక్ జరిగింది, గన్ షూటింగ్ జరిగింది. సో నిన్న కూడా నేను మీకు చెప్పాను, ఈ ఆర్టికల్లో ఏం చెప్పానంటే మనకి 2 థింగ్స్ని అడ్రస్ చేయాలి ఎక్కడైనా, ఏ గవర్నమెంట్ అయినా కానీ. ఒకటి వచ్చేసి గన్ లాస్ని స్ట్రాంగ్ చేయాలి, ఎవరికి పడితే వాళ్ళకి గన్స్ అన్నది ఈజీలీ అవైలబుల్ ఉండకూడదు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి
హేట్ హేట్ స్పీచెస్ని కానీ లేకపోతే ఒక కైండ్ ఆఫ్ రాడికలైజేషన్ని కానీ రెగ్యులేట్ చేయాలి. సో దాంట్లోనే ఈ ఆర్టికల్ డిస్కస్ చేస్తుందండి. సో మనము హేట్ స్పీచ్, హేట్ వైలెన్స్ వీటిని రెస్ట్రిక్ట్ చేయాలి అండ్ గన్ లాస్ని ఈవెన్ ఆస్ట్రేలియా రెగ్యులేట్ చేసినా కూడా ఇంకా స్ట్రాంగ్గా చేయాలి అని చెప్పి మెన్షన్ చేస్తుందండి. ఓకే. నెక్స్ట్ ఈ ఎడిటోరియల్ వచ్చేసి మొత్తం మనకి డిబేట్ అవసరం లేదు కానీ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు వినే ఉంటారు. ఏప్రిల్‌లో మనకేమందండి సుప్రీంకోర్ట్ ఏప్రిల్ 2025లో సుప్రీంకోర్ట్ ఏం జడ్జిమెంట్ ఇచ్చింది? గవర్నర్‌కి బిల్లొస్తే స్టేట్ గవర్నమెంట్ నుంచి వాళ్ళు ఎంత టైం కావాలంటే అంత టైం వాళ్ళు వాళ్ళ దగ్గరికి బిల్లు పెట్టుకోవాల్సిన పాసిబిలిటీ లేదు. ఫర్ సపోజ్ స్టేట్ గవర్నమెంట్ బిల్ యాక్ట్ ఎప్పుడవుతుందండి? గవర్నర్ సిగ్నేచర్ ఇస్తే. ఓకే. బిల్ యాక్ట్ ఎప్పుడవుతుందంటే గవర్నర్ సిగ్నేచర్ ఇస్తే. అయితే ఈ గవర్నర్ అనే ఆయన సిగ్నేచర్ డిలే చేస్తే ఈ బిల్ అన్నది యాక్ట్‌లోకి వెళ్ళట్లేదు. సో, ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్ దగ్గర 3 పవర్స్ ఉంటాయి. ఎయిదర్ ఆయన అసెంట్ ఇవ్వచ్చు, ఆర్ అసెంట్‌ని నేను ఇవ్వను అని చెప్పొచ్చు, ఆర్ దీన్ని ప్రెసిడెంట్‌కి పంపించొచ్చనమాట. సో, ఇది ఏం చేయాలన్నా గవర్నర్ దగ్గర ఓన్లీ 3 మంత్స్ టైమ్ పీరియడ్ మాత్రమే ఉంటుంది అని చెప్పి సుప్రీం కోర్ట్ చెప్పిందనమాట. అయితే ఇది కరెక్టా అని చెప్పి ఆర్టికల్ 143 ప్రకారం ప్రెసిడెంట్ సుప్రీం కోర్ట్‌ని అడ్వైజ్ అడిగిందనమాట. అడిగితే నో సుప్రీం కోర్ట్ అన్నది ఇలా గైడ్‌లైన్స్ ఇవ్వడానికి 3 మంత్స్, 2 మంత్స్ డెడ్‌లైన్స్ ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పి ఈ అడ్వైస్‌లో చెప్పిందనమాట. దో దిస్ ఆర్టికల్ 143 ఈస్ నాట్ బైండింగ్ ఇది కేవలం అడ్వైజరీ మాత్రమే అయినప్పటికీ కూడా, ఇలాంటి ఒక జడ్జ్‌మెంట్ అన్నది మనం ప్రీవియస్‌లీ ఇచ్చిన జడ్జ్‌మెంట్‌కి ఎగనెస్ట్‌గా వెళ్తుంది. ఈ టైమ్‌లైన్స్ అనేవి నెసెసరీ అని చెప్పి వేరియస్ ఆర్టికల్స్ డిసైడ్ చేస్తున్నాయి. దాని గురించి ఆర్టికల్ వచ్చింది. నాట్ దట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ యూ కెన్ స్కిప్ అండి. ఓకే. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి ఒమన్ గురించండి. సో, వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందేందంటే, గవర్నమెంట్ ఓకే. మనకి ఇండియన్ గవర్నమెంట్ 3 డే విజిట్‌కి వెళ్తుందండి. 3 కంట్రీస్ విజిట్‌కి వెళ్తుంది. నిన్న మనం ఇథియోపియా గురించి మాట్లాడుకున్నాం గదా! సో, ఈరోజు మనకి ఒమన్ అండ్ మనకి జార్డన్ ప్రైమ్ మినిస్టర్ గారు ఈ 2 ప్లేసెస్‌కి విజిట్ అయ్యారనమాట. రీసెంట్‌లీ. సో, దీని మీద ఆర్టికల్స్ వచ్చాయి. నిన్న మనం ఇథియోపియా గురించి చూసాం. ఈరోజు ఒమన్ అండ్ జార్డన్ గురించి కూడా ఆర్టికల్స్ వచ్చాయి. సో, మీరు ఒమన్ అండ్ జార్డన్ మీరు చూస్తే ఇవి మనకి ఇంపార్టెంట్ లొకేషన్స్ అండి. సో, లెట్ మీ షో యూ. ఓకే. చూడండి ఇప్పుడు మీరు ఒమన్ గనుక ఇక్కడ చూస్తా ఉంటే ఇదొక గల్ఫ్ కంట్రీ. సో, మనకి సౌదీ అరేబియాకి ఇటు సైడ్‌లో ఉంది. మీరు జార్డన్ చూస్తే సౌదీ అరేబియాకి లెఫ్ట్ సైడ్‌లో ఉంది. రైట్ సైడ్‌లో మనకి ఒమాన్ ఉంది. సో, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ అన్నది మనకి స్ట్రాటజికల్లీ వెరీ ఇంపార్టెంట్ ఏరియా అనమాట. సో, కాబట్టి దిస్ హావింగ్ గుడ్ రిలేషన్‌షిప్స్ విత్ ఒమన్ అన్నది మనకి వెరీ ఇంపార్టెంట్. ఒమన్ మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీకు ఇది వెరీ ఇంపార్టెంట్ కంట్రీ ఇన్ ద గల్ఫ్. అండ్ ఇక్కడ మన ఇండియన్స్ కూడా చాలామందున్నారు. అండ్ పాకిస్తాన్‌తో ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఒమన్ విల్ బి న్యూట్రల్. సో, మనకి దీంతో రిలేషన్‌షిప్స్ ఇంపార్టెంట్‌గా పెట్టుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. అండ్ దిస్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ పోర్ట్ దుర్గ్ అన్నది. ఓకే. మనకి లాజిస్టిక్స్‌కి కూడా ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. అండ్ మనం ఒక ఐఎంఈసీ కారిడార్‌ని కూడా డెవలప్ చేస్తున్నాం. లెట్ మీ షో యూ ద ఐఎంఈసీ కారిడార్. ఈ ఐఎంఈసీ కారిడార్‌లో కూడా మనకి ఒమెన్ కానివ్వండి, లేకపోతే జార్డన్ కానివ్వండి వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో, మీరిక్కడ చూడండి మీరిక్కడ చూస్తా ఉంటే ఓకే. ఇఫ్ ఐ షో యూ దిస్ థింగ్. ఓకే. ఇఫ్ యూ సే దిస్ హియర్ చూడండి మనకి ఇండియా నుంచి ఒక కారిడార్ ల్యాండ్ అండ్ ద వాటర్ అండ్ ద రైల్ కారిడార్ ఒకటి బిల్డ్ చేస్తున్నాం మనం. చూడండి మనకిది ఒమన్‌లోకెళ్తుంది. ఆ తర్వాత సౌదీ అరేబియాలోంచి ఇలా చూడండి జార్డన్‌లోకెళ్తుంది, ఇజ్రాయెల్‌లోకెళ్తుంది, ఆ తర్వాత గ్రీస్‌లోకెళ్తుంది. సో, మనకి ఒమన్ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ జార్డన్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు చూస్తున్నారా? సో, పర్షియన్ గల్ఫ్ ఇదంతా గల్ఫ్ కంట్రీ, రెడ్ సీ ఉంది మనకిక్కడ. సో, రైట్ ఇవన్నీ మనకి సారీ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఉంది ఇక్కడ. రెడ్ సీ ఇక్కడుంటుంది. సో, దట్స్ ద రీజన్ దిస్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. రైట్? సో, మనకి ఒమెన్ ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్పి ఈ ఆర్టికల్‌లో మాట్లాడుతున్నారనమాట. సో, ఒమెన్ అన్నది మనకి ఈ ఐఎంఈసీ ఈ కనెక్టివిటీ కీ ప్రాజెక్ట్ గురించి కూడా ఇంపార్టెంట్. అయితే ఐఎంఈసీ మీరు చెప్పండి ఎప్పుడు అనౌన్స్ చేశారు? జీ20 సమ్మిట్ 2023 ఢిల్లీలో జరిగినప్పుడు దీన్ని అనౌన్స్ చేశారనమాట. ఒక కనెక్టివిటీ ప్రాజెక్ట్. ఇండియా నుంచి తీసుకొని యూరప్‌కి. సో, దీంట్లో మనకి ఒమన్ అండ్ మనకి జార్డన్ వెరీ ఇంపార్టెంట్ లొకేషన్స్. సో, అంతేకాదు మనకి ఒమెన్ అన్నవాళ్ళు చాలా ట్రేడ్ న్యూట్రల్‌గా ఉంటారు. అండ్ మనకి పాకిస్తాన్‌తో గొడవైనప్పుడు కూడా వీళ్ళు చాలా న్యూట్రల్‌గా ఉంటారు. మనకి వీళ్ళతో ప్రాబ్లమ్ ఉండదు. సో, మనం వీళ్ళతో డిఫెన్స్ కోఆపరేషన్ కూడా పెట్టుకోవచ్చు అని చెప్పి ఉందనమాట. సో, అంతే కాదండి మనకి ఒమెన్‌తో స్ట్రాటజిక్ పార్ట్నర్‌షిప్ అగ్రీమెంట్ కూడా ఉందండి.
2008లోనే మనం స్ట్రాటజిక్ పార్ట్నర్‌షిప్ అగ్రీమెంట్ అన్నది మనం సైన్ చేసాం. సో, ఇట్ ఈస్ అ క్రూషియల్ పిల్లర్ ఫర్ ద ఇండియాస్ వెస్ట్ ఏషియా రిలేషన్‌షిప్. ఓకే. సో, మనము వీళ్ళతో యాంటీ పైరసీ ఆపరేషన్స్ అంటే మీ షిప్స్ అన్నీ సముద్రంలో తీసుకెళ్తున్నప్పుడు పైరేట్స్ దాన్ని అటాక్ చేయకుండా యాంటీ పైరసీ ఆపరేషన్స్‌కి కూడా ఇది సపోర్ట్ చేస్తదండి. సో, ట్రేడ్ కూడా ఒమన్‌తో మంచిగా ఉంది. సో, ఇట్ ఈస్ 10 బిలియన్. సో, మనం వీళ్ళతో ట్రేడ్‌ని కూడా ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేస్తున్నాము. అండ్ మనము మన డిజిటల్ ఇండియా టెక్నాలజీ, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ని మనం ఉమెన్‌కి కూడా ఎక్స్టెండ్ చేస్తున్నాం అనమాట. మన రూపే డెబిట్ కార్డ్, మన ఐటీ కాన్సెప్ట్స్‌ని. సో, మనము ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ ఒక సీఈపీఏ లాంటి ఒక కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్‌షిప్ అగ్రీమెంట్‌ని కూడా మనము వీళ్ళతో బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాం. అంటే ఇది మీరు సైన్ చేసినప్పుడు గ్రేటర్ ఎకనామిక్ కోఆపరేషన్ ఉంటుంది ఈ కంట్రీస్‌తో. అండ్ అట్ ద సేమ్ టైమ్ మనకి కూడా బెటర్ మార్కెట్ అన్నది దొరుకుతుందండి. సో, దిస్ ఈజ్ విత్ ద ఒమన్. సో, ఈ మ్యాప్‌ని ఈ డుక్మ్ పోర్ట్ ప్రిలిమ్స్‌లో మనకి డైరెక్ట్‌గా రావచ్చు. సో, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఓకే. సో, దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ దట్ కెన్ బి రెడ్ అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకో ఆర్టికల్ ఐ థింక్ ఐ మిస్డ్ అబౌట్ ద ఆహ్, ఇంకో వన్ ఇంపార్టెంట్ ఫారెన్ కంట్రీ. ఐ థింక్ ఇట్ షుడ్ బి ఇన్ ద హెడింగ్. లెట్ మీ చెక్. ఓకే. సో, పీఎం మోడీ అరైవ్స్ ఇన్ ద జార్డన్. సో, జార్డన్ కూడా మనకి వెరీ ఇంపార్టెంట్ అండి. ఇఫ్ యూ సీ, సో, ఇందాక నేను ఈ ఐఎంఈసీ కారిడార్‌లో చూపించింది జార్డన్ కూడా మీకుందండి. సో, జార్డన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మనకి 75 ఇయర్స్ జార్డన్‌తో ఒక రిలేషన్‌షిప్ అన్నది మార్క్ చేస్తుందండి. సో, జార్డన్ కూడా మనకి మంచి ఫ్రెండ్లీ కంట్రీనే. న్యూట్రాలిటీ మెయింటైన్ చేస్తది. అండ్ జార్డన్ హ్యాస్ ఆహ్, బౌండరీస్ విత్ ద ఇజ్రాయెల్. సో, ఇజ్రాయెల్‌లో మీకు తెలిసే ఉంటుంది పాలస్తీన్ డిస్ప్యూట్ అన్నది జరుగుతుంది. సో, మీకు మనకి ఇలా తీసుకుంటే ఇజ్రాయెల్ తీసుకుంటే మీకు జార్డన్ అనేది ఇక్కడ ఉంటుందండి. సో, జార్డన్‌తో మనకి మంచి రిలేషన్‌షిప్స్ ఉంది. మనకి పాలస్తీన్ అండ్ ఇజ్రాయెల్‌తో కూడా మంచి రిలేషన్‌షిప్ ఉంది. సో, జార్డన్ ఇజ్రాయెల్‌తో బార్డర్ షేర్ చేస్తుంది కాబట్టి జార్డన్‌తో మంచి టైస్ పెట్టుకోవడం అనేది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఇండియా. ఓకే. సో, దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ అండి. విజిట్ టు జార్డన్ ఈస్ టేకింగ్ ప్లేస్ ఆఫ్టర్ 35 ఇయర్స్ కోయిన్సైడింగ్ విత్ ద 75th యానివర్సరీ ఆఫ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద డిప్లొమాటిక్ టైస్. సో, దిస్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్ టు అస్. రైట్? So Modi has transited through the Jordan in February 2018 while on his way to the Palestine. సో మనం పాలస్తీన్‌కి వెళ్ళేటప్పుడు మనం ఇక్కడికి అటెండ్ అయ్యామనమాట. సో దాని క్యాపిటల్ వచ్చేసి అమ్మన్ అండి. స్ట్రాంగ్ ఎకనామిక్ టైస్ విత్ ద న్యూ ఢిల్లీ బీయింగ్ అమన్స్ థర్డ్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్. మనం అమన్‌కి అంటే జార్డన్‌కి థర్డ్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్ దట్ వీ హావ్ టు రిమెంబర్ అండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మనం బయోసెక్యూరిటీ గురించి. రీసెంట్‌లీ మీరు వినే ఉంటే క్యాస్టర్ ఆయిల్‌ని యూజ్ చేసుకొని ఒక బయోలాజికల్ వెపన్ రైసిన్ అనే ఒక బయోలాజికల్ వెపన్‌ని తయారు చేస్తా ఉన్నారనమాట. టెర్రరిస్టులు అంటే మనం నాన్ స్టేట్ యాక్టర్స్ అనొచ్చు. సో దాని గురించే బయో సేఫ్టీ ప్రోటోకాల్ అన్నది చాలా ఇంపార్టెంట్. టాక్సిన్ కెమికల్స్ ప్రొడ్యూస్ చేయకుండా బయో సేఫ్టీ మెయింటైన్ చేయాలని చెప్పి దాని గురించి బయో సెక్యూరిటీ అంటాం. అయితే దాని గురించి ఇండియాలో ఏం లాస్ ఉన్నాయన్నది ఈ ఆర్టికల్ మాట్లాడుతుంది. మన దగ్గర డిపార్ట్మెంట్ ఆఫ్ ద బయోటెక్నాలజీ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఉంది. డిపార్ట్మెంట్ ఆఫ్ ద యానిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్ మానిటర్స్ ద లైఫ్ స్టాక్ బయోసెక్యూరిటీ. సో ఇవన్నీ ఏజెన్సీస్ ఉన్నాయి. మీరు లాస్ట్ ఇయర్ ఏపీపీఎస్సీలో జరిగిన ఎగ్జామ్లో గ్రూప్ 1 మెయిన్స్‌లో చూస్తే జిఎం టెక్నాలజీని రెగ్యులేటరీ ఏజెన్సీస్ ఏమున్నాయి, రెగ్యులేటరీ మెకానిజమ్స్ ఏమున్నాయని చెప్పి ఒక క్వెషన్ అడిగింది. సో, అలాగే మనకి బయోసెక్యూరిటీ రిలేటెడ్ మెకానిజమ్స్ ఏమున్నాయని చెప్పి మనకి క్వెషన్ రావచ్చండి. సో, ఈ డిపార్ట్మెంట్స్ మనకి సేఫ్టీ అండ్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తున్నాయి. అలాగే మనకి ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది. జ అట్ ది సేమ్ టైమ్ జెనెటికల్లీ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఒక యాక్ట్ ఉంది. ప్రొహిబిషన్ ఆఫ్ అన్‌లాఫుల్ యాక్టివిటీస్ యాక్ట్ ఉంది. అట్ ద సేమ్ టైమ్ మనం గ్లోబల్ కన్వెన్షన్ కూడా సైన్ చేసాం అన్నమాట. బయోలాజికల్ వెపన్స్ కన్వెన్షన్. సో, ఆల్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ప్రిలిమ్స్ యాస్ వెల్ యాస్ ద మెయిన్స్. సో, దీని ద్వారా మన బయోసేఫ్టీ అనేది ప్రాపర్‌గా ఉందా లేదా? మన మీద ఎవరన్నా బయోలాజికల్ వార్‌ఫేర్ చేసే పాసిబిలిటీ ఉందా? స్టేట్ యాక్టర్స్ గానీ, నాన్ స్టేట్ యాక్టర్స్ గానీ, దానికి సరిపడ్డ మెజర్స్ ఉన్నాయా లేదా? అని చెప్పి మనం చెక్ చేస్తున్నాం అనమాట. సో, అయితే ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఇండియా దగ్గర మల్టిపుల్ ఏజెన్సీస్ ఉన్నా కూడా, ల్యాబ్ రెగ్యులేషన్ ఉన్నా కూడా, దీంట్లో కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. నేషనల్ లెవెల్ ఒక యూనిఫైయింగ్ ఏజెన్సీ లేదు.
ఓకే. కరెంట్ ర్యాంక్ చూస్తే 66 ఉంది గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీ ఇండెక్స్‌లో. ఓకే. సో, అంటే ఏం కైండ్ ఆఫ్ బయో థ్రెట్స్ ఉన్నాయి మనకి, ఛాలెంజెస్ ఉన్నాయి. దాంట్లో మనం మన ర్యాంకింగ్ చూస్తే ర్యాంక్ 66 ఉంది. సో, మనం ఎఫిషియెంట్‌గా ఇంకా బెటర్ అవ్వాలి. ఎందుకంటే మన దగ్గర ఉన్న ఏవైతే మెజర్స్ ఇవన్నీ ఉన్నాయో అవి సరిపోవు అని చెప్పి ఈ ఆర్టికల్ అనేది మాట్లాడుతుందనమాట. ఓకే. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. ఐ హోప్ ద డిస్కషన్ హాస్ హెల్ప్డ్. నచ్చుతుంటే మీకు వీడియోని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి కూడా ఇది వీడియోస్‌ని ఫార్వర్డ్ చేయండి. సో, ఇఫ్ యూ ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్, నేను ఈ సీరీస్‌ని ఎక్స్టెండ్ చేస్తాను. అండ్ మోర్ క్వాలిటీ కంటెంట్‌ని మీకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ అండి. టేక్ కేర్. బై బై. హ్యావ్ ఎ గుడ్ డే.